ఈసారి ఎన్నికలు ఒక నెల రోజుల ముందే జరిగే అవకాశం కనపడుతూ ఉంది. 31న పార్లమెంటు ప్రారంభమై ఇది బడ్జెట్ ఆమోదం పొంది 9 ఫిబ్రవరికి పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఇది కేవలం ఒక 3 నెలలకు సరిపడా ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ను ఆమోదిస్తారు. వివరణాత్మకమైన నూతన పథకాలన్నీ కూడా ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి మొదటి వారం, కొంతమంది అయితే డేట్ కూడా చెప్పేశారు, 2 ఫిబ్రవరిన ఎన్నికల నోటిఫికేషను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేస్తారు అనే ఊహాగానాలు. మార్చి 6న మొదటి విడత ఎన్నికలు ప్రారంభమై మొదటి విడతలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభకు కూడా ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటుకు పోటీ చేయవలసిన అభ్యర్థుల జాబితా దాదాపు తుది రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు ప్రచారంలో ఉండే అభ్యర్థుల జాబితా 17 నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు. ఆశావహులు చాలామంది ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. అయితే సిట్టింగ్లందరికీ సీట్లు. తర్వాత కేంద్ర నాయకత్వం అభ్యర్థుల యొక్క బలాలను బట్టి గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేయబోతున్నారు. 12 లోక్సభ సీట్లపై దృష్టి పెట్టి కనీసం 10 గెలవాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఉత్తరాదిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో అఖండ విజయాన్ని సాధించిన బీజేపీ జనవరి 22న శ్రీరామ జన్మభూమి, అక్కడ రాముని ప్రాణప్రతిష్ఠ, దేశమంతా ఏ గ్రామము, ఏ పట్టణం, ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదంతో మార్మోగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు సాధించాలనే సంకల్పంతో గట్టి అభ్యర్థులను మొహమాటాలకు లేకుండా సమర్థవంతంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగల అభ్యర్థులనే ఎంపిక చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న పేర్లు: 1 ఆదిలాబాద్, సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు. 2 పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గంలో ఓటమి చెందిన ఎస్ కుమార్. 3 కరీంనగర్, బండి సంజయ్. 4 నిజామాబాద్, ధర్మపురి అరవింద్. 5 జహీరాబాద్, ఆలే భాస్కర్. ఈయన టైగర్ నరేంద్ర కుమారుడు. టైగర్ నరేంద్ర మెదక్ లోక్సభ నుంచి 2 సార్లు గెలిచాడు. నరేంద్ర పోటీ చేసినప్పుడు ప్రస్తుతం జహీరాబాద్లో ఉండే 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఆనాడు మెదక్ పార్లమెంట్లో ఉన్నాయి. 2009 ముందు మెదక్కు, సిద్దిపేట 2 లోక్సభలు ఉండేవి. పునర్విభజనలో సిద్దిపేట రద్దయి మెదక్కు సంబంధించిన 5 అసెంబ్లీ స్థానాలు జహీరాబాద్కు వెళ్ళినాయి. ఆ విధంగా టైగర్ నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్కి
ఆ 5 నియోజకవర్గాలు కొట్టిన పిండి. భాస్కరు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం. టైగర్ నరేంద్ర అంటే ఆ మెదక్ జిల్లాలో అక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలంటే నరేంద్ర ఆ ప్రాంత ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొందాడు. 6 మల్కాజ్గిరి ఈటెల రాజేందర్, 7 సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి. 8 మెదక్ మాజీ శాసనసభ్యుడు రఘునందన్ రావు. 9 హైదరాబాద్ డాక్టర్ భగవంతరావు. 10 చేవెళ్ళ కొండా విశ్వేశ్వర రెడ్డి. 11 మహబూబ్ నగర్. ఇక్కడ డీకే అరుణన, జితేందర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఇది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. 12 నాగర్ కర్నూలు. ఇక్కడ బంగారు శృతి, మాజీ జాతీయ బీజేపీ అధ్యక్షుడు దివంగత నేత బంగారు లక్ష్మణ్ కుమార్తె. అయితే ఇక్కడ ప్రస్తుత సిట్టింగ్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు, ఆయన పార్టీ మారి బీజేపీలోకి వస్తాడని, వస్తే బీజేపీలో రాములు కానీ ఆయన కుమారుడు కానీ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉంది. అందువల్ల ఒకవేళ నాగర్ కర్నూలుకి రాములు పార్టీ మారి బీజేపీలో చేరితే బంగారు శృతిని పెద్దపల్లికి పంపించే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు ఎస్సీ, పెద్దపల్లి ఎస్సీ. 2019 ఎన్నికల్లో బంగారు శృతి నాగర్ కర్నూలులో పోటీ చేసిన ఆమె తండ్రికున్న గౌరవము, ప్రజల్లో ఉండే పలుకుబడి, తద్వారా నాగర్ కర్నూలు అయినా పెద్దపల్లి అయినా ఆమెకు దాదాపు ఒకటిగానే ఉంటుంది. నల్గొండ, ఇక్కడ గూడూరు నారాయణ రెడ్డి మొన్న భువనగిరి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందాడు. వరంగల్, ఇక్కడ డాక్టర్ విజయ రామారావు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, 2001 నుంచి కేసీఆర్తో 14 సంవత్సరాల పాటు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. 15 ఖమ్మం, ఇక్కడ వాసుదేవరావు కానీ గల్లా సత్యనారాయణ, ఈ 2 పేర్లలో ఒక పేరును పరిశీలిస్తారు. భువనగిరి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్, ఆయన గతంలో ఎంపీగా అదే నియోజకవర్గంలో గెలిచి పనిచేసిన అనుభవం ఉంది. ఇక మహబూబాబాద్, ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన రామచంద్రు నాయక, లేదు సీనియర్ నాయకుడు రవీంద్ర నాయక్, వీరిద్దరి మధ్యలో ఉంటుంది. ఎవరైనా సమర్థులైన సీనియర్ నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరితే ఈ జాబితాలో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. లేదంటే దాదాపు ఈ పేర్లన్నీ కూడా ఈ అభ్యర్థులందరూ వికసిత్ భారత్ కార్యక్రమంలో తమ తమ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలియదిరుగుతూ ప్రజల మధ్యనే సమయాన్ని గడుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో మనం 4 సీట్లు గెలిచాం 2019 లోక్సభ ఎన్నికల్లో. ఈసారి కనీసము 10 సీట్లు తప్పకుండా గెలవాలనే సంకల్పంతో, పట్టుదలతో
ఆయన అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన వ్యూహాన్ని రచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విధంగా చెప్పాలంటే అమిత్ షా దత్తత తీసుకున్నాడు. ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయంటే అపర చాణక్యుడు లాంటివి, చాణక్య వ్యూహాలు అమిత్ షావి. అపర చాణక్యుడు, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాడు అమిత్ షా. ఆయన తనకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ద్వారా, సునీల్ బన్సల్ అమిత్ షా ద్వయం ఉత్తరప్రదేశ్లో రెండవసారి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి రెండవసారి అధికారంలో రావటంలో సునీల్ బన్సల్ అమిత్ షా ఒక టీమ్గా పనిచేసి వాళ్ళిద్దరూ కూడా గెలుపు గుర్రాలకు మాత్రమే అవకాశము, మొహమాటాలకు తావులేదు. ఇక్కడ సీనియారిటీకి కూడా తావులేదు. సీనియర్ అంటే గవర్నర్గా పంపిస్తారు, సీనియర్ అంటే నామినేటెడ్ పదవులు ఇస్తారు. అంతేగాని సీనియర్ అయినంత మాత్రాన ప్రజల మధ్యకు వెళ్ళి అది ఎలక్షన్ నిర్వహణ, పోల్ నిర్వహణలో విశేష అనుభవం ఉండి నియోజకవర్గంలోనే అధిక సమయం కేటాయించే అభ్యర్థులకే లోక్సభ సీట్లు కేటాయించాలని అమిత్ షా కరాఖండిగా నిర్ణయం తీసుకున్న తరుణంలో దాదాపు నేను ప్రస్తావించిన ఈ అభ్యర్థులు వాళ్లకు సీటు లభించడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.